హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఆట్వా. నేనైతే ఆట్వా విజిట్ చేశాను అండ్ అక్కడ నేను ఏమేమి తిరిగాను అన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సడన్గా నేను ఆట్వా ఎందుకు విజిట్ చేశాను అనుకుంటున్నారా? ఇదేం ట్రిప్ కాదండి. యాక్చువల్లీ ఒక రీజన్తో నేను వెళ్ళాల్సి వచ్చింది. ఏంటంటే నేను యూఎస్ వీసా అప్లికేషన్ అయితే బుక్ చేసుకున్నాను. నేను మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు అన్నీ అక్కడ ఉండే రెస్టారెంట్స్ కానీ ప్లేసెస్ కానీ చూపిస్తూ ఉంటాను. యాక్చువల్గా నేను వచ్చేసి అయితే యూఎస్ విజిటింగ్ వీసా అయితే అప్లికేషన్ వేసుకున్నాను. అండ్ నాకు స్టార్టింగ్ వచ్చేసి 1 year తర్వాత అయితే స్లాట్ అవైలబుల్గా చూపించిండే. అండ్ నెక్స్ట్ నేను అలా వెయిట్ చేస్తూ రోజు స్లాట్స్ అవైలబిలిటీని చెక్ చేసుకుంటూ ఉంటుంటే ఒక రోజు అయితే నాకు మెయిల్ వచ్చింది. ఏమని అంటే, మీరు ఇంకా ముందు మీ యూఎస్ వీసా స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు అని చెప్పి. యాక్చువల్గా నా వీసా అప్లికేషన్ అయితే 2025లో ఉండే అండి. అండ్ రీస్కెడ్యూల్ చేసుకోమని మెయిల్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకుంటే అది నాకు మార్చిలో అలా వచ్చేసింది అనమాట, ఎర్లియర్గానే. సో నేను ముందే బుక్ చేసేసుకున్నాను. అది ఆట్వా లొకేషన్లో వచ్చింది. ప్రీవియస్గా అయితే నాకు టొరంటో లొకేషన్లో ఉండే. సో ఎవరైతే విజిటింగ్ వీసా కోసం అయితే స్లాట్స్ కోసం అవైలబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే రోజు మీ మెయిల్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఏదో ఒక రోజు అయితే మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకోమని మీకు మెయిల్స్ రావడం జరుగుతుంది. అండ్ మీరు ఇంకా ఎర్లియర్గా అయితే స్లాట్ అవైలబిలిటీని చూసుకొని బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే మన యూఎస్ ఎంబసీ అనమాట. అక్కడే మన ఇంటర్వ్యూస్ అన్నీ జరుగుతాయి. నా ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 to 8:30 AM అలా ఉండే. సో నేను ఆ టైం వరకు రీచ్ అవ్వాలని చెప్పేసి మేము నైటే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 2 o'clock అలా స్టార్ట్ అయితే మేము 6:30 వరకు అలా ఉండే. మా లొకేషన్ నుంచి అయితే మాకు అరౌండ్ 4 to 5 hours డిస్టెన్స్ అయితే ఉండే. సో అలా మేమైతే నైటే స్టార్ట్ అయిపోయి మార్నింగ్ వరకు రీచ్ అయిపోయాం. ఎందుకంటే 1-2 hours బిఫోర్ ఉంటే బెస్ట్ కదా, మనకి ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. సో ఎవరైనా కానీ 1 or 2 half an hour బిఫోర్ అయితే ఉండడం బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంటర్వ్యూ ఇవన్నీ పక్కన పెట్టేసే కాసేపు నేనైతే చాలా మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే మార్నింగే వెళ్ళినందుకు అక్కడ లైటింగ్స్ కానివ్వండి అండ్ ఆ బిల్డింగ్ ఆర్కిటెక్చర్స్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి అన్నమాట. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పొచ్చు. మేము నైట్ స్టార్ట్ అయ్యాం కదా, సో మాకైతే ఫుల్ ఆకలేస్తుండే. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి కొన్ని నియర్ బై ఉన్న రెస్టారెంట్స్ కోసం అయితే వెతుకుతూ అలా వెళ్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ ఉండే మార్నింగ్, ఎందుకంటే అంత ఎర్లీగా అయితే ఏవి ఓపెన్ చేయలేదు. మినిమం 8 o'clock 8 to 9 మధ్యలో ఓపెన్ అవుతాయంట. సో మేము చాలా వెతికి ఫైనలీ ఒక రెస్టారెంట్ ఫైండ్ అవుట్ చేసేలోపు ఇంతలో నా ఇంటర్వ్యూ స్లాట్ అయితే టైం అయ్యిందండి. సో ఫస్ట్ నేనైతే నా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ నేను నా లొకేషన్కి వెళ్ళిపోయాను. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే 1 hour పట్టింది. అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్నారు అండ్ మన డీటెయిల్స్ తీసుకుంటారు అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. పర్పస్ ఏంటి, ఎందుకు విజిట్ చేస్తున్నారు, ఇలా కొన్ని కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా అడుగుతారు. సో ఫైనలీ ఐఎమ్ డన్ విత్ మై ఇంటర్వ్యూ అండ్ ఐ గాట్ యూఎస్ వీసా. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఫుల్గా ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ది కింగ్ ఏడి అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేసామంటే మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ చికెన్ అండ్ ఇంకా ప్యాన్ కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ప్యాన్ కేక్ విత్ మేపుల్ సిరప్. సో ఇవి రెండు అయితే ఆర్డర్ చేసుకున్నాము. యాక్చువల్గా వచ్చింది బ్రేక్ఫాస్ట్కి, కానీ టైం అరౌండ్ 11 దాటింది అనమాట. సో అది బ్రంచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేమైతే ఫుడ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ దెన్ నెక్స్ట్ లొకేషన్స్కి అయితే వెళ్ళిపోయాము. మెయిన్ వచ్చేసి ఆట్వా అయితే పార్లమెంట్ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ థింగే చెప్పడం మర్చిపోయాను. ఆట్వా వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ కెనడా. సో ఇక్కడైతే మనకి పార్లమెంట్ అండ్ ఓల్డ్ బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ ఎప్పుడెప్పుడో కన్స్ట్రక్ట్ చేసినవన్నీ మనం చూడొచ్చు. అండ్ ఎప్పుడైనా క్యాపిటల్ సిటీస్లో అన్ని ఇంపార్టెంట్ థింగ్సే ఉంటాయి కదా. సో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆట్వా ఈస్ పార్లమెంట్ అండ్ మ్యూజియం. సో మేమైతే మాకున్న టైంలో మేమైతే ఓన్లీ పార్లమెంట్ మాత్రమే కవర్ చేయగలిగాము. సో మీకు నేను కూడా అదే చూపిస్తాను. అండ్ ఎవరన్నా ట్రిప్కి వెళ్తే స్టే చేయొచ్చా అనుకుంటే పెద్దగా చూడడానికి ఎక్కువ ఏమి ఉండవు. నాకు తెలిసి అయితే 1 dayలో అన్నీ కవర్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ హ్యాపెనింగ్ ప్లేసెస్కి అయితే నేను వెళ్ళలేదు.
నాకున్న టైంలో నేను ఓన్లీ పార్లమెంట్ మాత్రమే కవర్ చేయగలిగాను. అండ్ మనకైతే పార్లమెంట్ బిల్డింగ్ వచ్చేసి 3 to 4 బిల్డింగ్స్ ఉంటాయి. ఆ 3 బిల్డింగ్స్లో మీరు ఏదన్నా చూడాలి అనుకుంటే బిఫోరే మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు బిఫోరే టికెట్ బుక్ చేసుకుంటే అప్పుడు మీకు ఒక టైం స్లాట్ అనేది ఇస్తారు. ఆ టైం స్లాట్లో మీరు హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే మీ టైం వచ్చినప్పుడు అయితే లోపలికి మిమ్మల్ని అలో చేస్తారు. అండ్ ఒక గైడ్ అయితే ఉంటారు, వాళ్ళే మొత్తం మనకు లోపల ఉండే వాటి గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నా వ్లాగ్ ఏ కంట్రీ నుంచి చూస్తున్నారు అండ్ ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో మీరైతే కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ డూ కమెంట్. మాకైతే గైడ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చెప్పింది. మధ్యలో క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో అడగండి అంటే అందరు చాలా స్లీపీ ఉండే, ఎవ్వరు ఏం అడగట్లేదు. అండ్ ఎట్లాగో బోరింగే ఉంటాయి కదండి ఇలాంటివంటే. సో on this side, we have the East Coast, which is a beach in Newfoundland. It's a little hard to see, it's kind of faint. But here we have. మేము వెళ్ళిన రోజు టెంపరేచర్ అయితే చాలా బాగుండే అండి. యాక్చువల్గా బిఫోర్ డేస్లో అయితే ఫుల్ స్నో పడింది అండ్ చాలా విండ్ ఉంది, కొంచెం బాగుందని చెప్పొచ్చు. లైట్గా విండ్ ఉండే కానీ మరీ అంత కోల్డ్గా అయితే లేదు. ఫైనల్లీ ఇంటర్వ్యూ అని చెప్పేసి నేనైతే ఒక ట్రిప్ వేసాను అనుకోండి. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. చాలా అలసిపోయామండి, సో ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ దారిలో కూడా నేను మంచి లేక్స్ అయితే కవర్ చేశాను, మీకు చూపిస్తాను చూడండి. అండ్ తర్వాత అలాగే వెళ్తూ ఉంటే ఇంకా ఒక బ్యూటిఫుల్ లేక్ అయితే వచ్చింది, అది కూడా చాలా బాగుండే. ఈ వీడియో అయితే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనిపిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొన్ని వ్లాగ్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.